సువార్త ప్రకటించని ఎడల నాకు మీరు మీ కుటుంబాలు దానికి స్తోత్రం. గడిచిన మరి ఈ నియామక కూడిక నుండి ఈ నియామక కూడిక వరకు కూడా దేవుడు మనల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా మరి దేవుని పాద సన్నిధిలో స్తుతించేవారిగా మనల్ని తోడుకుని వచ్చినటువంటి మన యేసయ్యకే సమస్త సన్నిధిలో దేవుని స్తుతించడం, దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థించడం, దేవుని ఆరాధించడం, దేవుని పరిచర్య చేయటం, దేవుని యొక్క సన్నిధిలో గడపడం అనేది చాలా ఉన్నతమైనటువంటి భాగ్యం. చాలామంది యొక్క జీవితాలలో ఎక్కడెక్కడో గడపాలని, ఏ స్థలానికి వెళ్ళాలని అవి చాలా ముఖ్యమని అనుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ కూడా దేవుని సన్నిధానం కంటే, దేవుని మందిరం కంటే, దేవుని సహవాసం కంటే ప్రాముఖ్యమైనవి కావు, అంత ముఖ్యమైనవి కూడా కావు. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో మనకు ఒక మాట కనబడుతుంది. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట మనకు ఇలా రాయబడ్డది. సామెతలు 1వ అధ్యాయం 29వ వచనంలో రాయబడిన మాటను మనం చదువుతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజున చూడండి, చాలామంది జీవితాలలో ఈ మాట నెరవేరుతూ ఉంటుంది. ఏంటయ్యా అంటే గనుక, దేవుని మాటల్లో చెప్పబడినటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఏమైందంటే వారికి ఇష్టము లేకపోయింది. చాలామంది అమ్మా మందిరానికి ఎందుకు రాలేదు, ప్రార్థనకి ఎందుకు రాలేదు, లేకపోతే దేవుని సన్నిధిలో ఎందుకు గడపలేదు, ఏంటమ్మా ఇంత గ్యాప్ ఉంచావు, ఎందుకమ్మా ఇంత ఆలస్యమైంది, ఎందుకమ్మా రావట్లేదని మనం ప్రశ్నిస్తే వారు 100 సాకులు చెప్తారు, 100 కారణాలు చెప్తారు. ఎందుకు చెప్తున్నారా అంటే కనుక కారణం ఏంటంటే, వాళ్ళ జీవితాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి విషయం వాళ్ళకి అంతగా నచ్చదు. అంతేనా? దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు దేవుని మందిరానికి ఎప్పుడు వెళుతున్నా అని ఆశపడతాడు, దేవుని ఎప్పుడు స్తుతించాలా అని ఆశపడతాడు, దేవుని ఎప్పుడు ప్రార్థించాలా అని ఆశపడతాడు, దేవుని మందిరంలో ఎప్పుడు పరిచర్య చేయాలా అని ఆశపడతాడు, దేవునికి ఏది ఇవ్వాలి, దేవుని మందిరానికి ఏదో చేయాలి అని ఆశపడుతూ ఉంటాడు. కానీ భయభక్తులు ఇష్టం లేని వ్యక్తికి ప్రార్థన అన్నా కష్టమే, పాట అన్నా కష్టమే, మందిరం అన్నా కష్టమే, దేవుని సన్నిధికి రావడం బహు కష్టం. ఎందుకయ్యా అంటే, వీడు ఎందుకు రావట్లేడు, వీడు ఎందుకు దూరం అవుతున్నాడు, ఈమె ఎందుకు సాకులు చెప్తుంది అంటే కనుక దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా వాడిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వాడికి ఇష్టము లేదు. ఏం లేదు? ఇష్టం లేదు. కొందరికి చాలా ఇష్టం ఉంటాయి, చాలా ఇష్టం ఉంటాయి. చక్కని సీరియళ్ళు 9 గంటలు 7 గంటల నుండి 9 గంటలకు వచ్చేటువంటి సీరియల్ అంటే చాలా ఇష్టం, వదిలిపెట్టలేరు వాటిని. చాలా మందికి ఫోన్ అంటే చాలా ఇష్టం, పట్టుకున్నారంటే వదిలిపెట్టక ఇలా గీస్తానే ఉంటారు, వెళ్తానే ఉంటారు.
వాళ్ళకి నీళ్ళు అవసరం ఉండదు, కూడా అవసరం ఉండదు, కళ్ళకి నిద్ర రాదు, ఇక చూస్తూనే ఉంటాడు. ఏంటి? ఫోను. అదే ఇంతసేపు ఫోన్ చూసాక కదా, అంతసేపులో ఒక సగభాగం మాత్రం వాక్యం చదవరా అన్నాం అనుకో, విండి ఏమంటాడు? నిద్ర వచ్చేస్తుందంటే. ఇంతసేపు గంట ఫోన్ చూసా కదా, ఒక 5 నిమిషం ప్రార్థన చేయరా అన్నాం అనుకో, వీడేమంటాడు? అయిపోయి మొక్కలు నిప్పట్టేస్తున్నాయి అంటాడు, లేతే నిద్ర వచ్చేస్తుంది అంటాడు. ఇలా అంటే తన హృదయంలో ఇష్టం లేదు కాబట్టి, ఏం లేదు కాబట్టి, దేవుని యందు భయము భక్తి అనేది ఇష్టం లేదు కాబట్టి వీడు మందిరానికి కూడా రాడు, దేవుని స్తుతించలేడు, దేవుని ప్రార్థించలేడు, దేవుని నియామకుడిలో పాల్గొనలేడు, దేవుని పరిచయం దేంట్లో కూడా సహకరించడు. ఎందుకు సహకరించట్లేదు, ఎందుకు రావట్లేదంటే గనుక ఒకటే కారణం. ఏంటయ్యా అంటే గనుక దేవుని యందు భయభక్తులు ఉండడం వీడికి ఇష్టం లేదు. ఏమి లేదమ్మా? ఏం లేదు? చెప్పాలి. ఏం లేదు? ఇష్టం లేదు. మరి ఏమి ఇష్టం? మంచి చికెన్ కూర వండితే చాలా ఇష్టం నాకు, ఆ రంగు సారీ చాలా ఇష్టం, పట్టు చీర చాలా ఇష్టం కదా, చెప్తూ ఉంటారు కొంతమంది ఇష్టాలు. కొంతమంది ఇష్టాలు చెప్తూ ఉంటారు. కొంతమందికి ఫలానా కూర అంటే నాకు చాలా ఇష్టం, ఫలానా పండు అంటే నాకు చాలా ఇష్టం కదా, ఫలానా సినిమా అంటే చాలా ఇష్టం, ఫలానా సీరియల్ అంటే చాలా ఇష్టము. ఇలా ఇన్ని రకాల చాలా ఇష్టాలు చెప్తారు. కానీ అయ్యో నా దేవుని మందిరం అంటే నాకు ఇష్టం, దేవుని పాటలు అంటే నాకు ఇష్టం, ప్రార్థన చేయడం అంటే నాకు ఇష్టం, దేవుని పరిచర్య చేయడం అంటే ఇష్టం, దేవుని మందిరం ఊడవాలంటే ఇష్టం, దేవుని మందిరం కడగాలంటే ఇష్టం, ఇదిగో దేవుని సన్నిధిలో దేవుని ఆవరణంలో ఏదైనా పని చేయడం నాకు ఇష్టం అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా కొద్ది మందే ఉంటారు. పిల్లరా, ఎందుకయ్యా అంటే గనుక వాళ్ళ హృదయాలలో, వారి యొక్క మనస్సుల్లో దేవుని యందు భయము భక్తి అనేది ఇష్టం లేదు. సొలొమోను చెప్తూ ఉన్నాడు, అయ్యా కొంతమంది వ్యక్తులకి దేవుడంటే నమ్ముతారు, దేవుడంటే ఏదో ఇష్టం ఉన్నట్టుగా చెబుతారు, కానీ అసలు రహస్యం ఏంటంటే, అసలు యొక్క హృదయ వాంఛ ఏంటంటే వాళ్ళకి నిజంగా స్వతహాగా దేవుని యందు భయము భక్తి అంటే ఇష్టం లేదు. ఏం లేదమ్మా? ఇష్టం లేదు. ఎందుకంటే దేవుళ్ళో ఉంటే మన ఇష్టం నెరవేర్చుకోవడానికి ఉండదు. ఏముండదు? దేవుడు అంటే ఇష్టపడ్డావు అనుకో, ఇక నీ ఇష్టాలన్నీ ఏమవ్వాలి? చచ్చిపోవాలి. అంతే కదా? నువ్వు దేవుడు అంటే ఇష్టపడుతున్నావు అంటే ఇప్పుడు నీ ఇష్టాలన్నీ ఏమవ్వాలి? చచ్చిపోవాలి. దేవుడంటే భయం ఉండి భక్తి ఉండి ఇష్టపడ్డావు అనుకో, ఇక నీకు సంబంధించినటువంటి నీ ఆశలన్నీ చంపుకోవాలి, నీ కోరికలన్నీ చంపుకోవాలి, నీవు అనుకున్నవన్నీ చేయడానికి వీలు లేదు, నీవు అనుకున్నవన్నీ మాట్లాడడానికి వీలు లేదు, నీకు ఏది ఇష్టమో అది చూడడానికి నీకు పర్మిషన్ లేదు. ఎందుకంటే దేవుని భయభక్తులు కలిగి ఉన్నావు కనుక. ఇంత కష్టం. అమ్మో ప్రార్థనకి వెళ్తున్నాం కదా, అమ్మో దేవుడంటే మనం నమ్ముకున్నాం కదా, బాప్తిసం తీసుకున్నాం కదా, మందిరానికి వెళ్తున్నాం కదా, మనం ఇలా ఉండాలి, లోకస్తుల వలె ఉండకూడదు, లోకుల వలె ఉండకూడదు, దేవుని ఎరగని ప్రజల వలె మనం ఉండకూడదు. మనం దేవుని ఎరిగాం కదా, దేవుని తెలుసుకున్నాం కదా, దేవుని వాక్యం వింటున్నాం కదా, దేవుని పాటలు పాడుతున్నాం కదా, దేవుని ఆరాధన చేస్తున్నాం కదా, మనము ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు కదా. కాబట్టి మనము ఇన్ని మనం చేయలేం కదా, ఇన్ని మనం చేయలేం కదా. అమ్మో మన చుట్టూరున్న ప్రజలేమో చక్కగా హ్యాపీగా గంతులు వేసుకుంటున్నారు, హ్యాపీగా సంతోషంగా మంచి మంచి
విందులు చేసుకుంటున్నారు, చిందులు వేసుకుంటున్నారు. వాళ్ళు చక్కగా ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు. మనం కూడా అలా ఉంటే బాగుండు కదా అన్నటువంటి ఆశలు మనకు పుడుతూ ఉంటాయి. పిల్లరా, దేవుని సన్నిధిలో మీరు ఆలోచన చేయాలి. దేవుని బిడ్డగా నువ్వు ఆలోచన చేయాలి. దేవుని యందు భయము భక్తి అనేది నీ స్వతహాగా నీకు ఇష్టం ఉన్నదా లేదా? నీ భర్త అంటే నీకు ఇష్టమే, నీ బిడ్డలంటే నీకు ఇష్టమే, నీ భార్య అంటే నీకు ఇష్టమే, నీ బంధువులంటే ఇష్టమే, స్నేహితులంటే ఇష్టమే, అందరి ఇష్టమే, అన్ని ఇష్టమే. కానీ దేవుని యందు భయభక్తులుగా ఉండడం, భక్తుడిగా ఉండటం, భక్తి కలిగిన వ్యక్తిగా ఉండడం నీకు ఇష్టమా కాదా? ఇది మీరు ప్రశ్న వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? నేను భక్తి పరురాల్లా ఉండాలి, నేను భక్తుడిగా ఉండాలి, నేను దేవునికి నిజమైన భక్తుడిగా ఉండాలి. చాలా మంది కపట భక్తులుగా ఉంటారు, నామకార్థ భక్తులుగా ఉంటారు. అలా కాదు. నీవు ఉంటే ఇటైనా ఉండాలి, లేకపోతే అటైనా ఉండాలి. ఇటు లోకంలోనైనా ఉండు, సంతోషంగా లోకాన్ని అనుభవించు, సంతోషించు, సుఖించు. లేదా దేవునిలో ఉండు, దేవుని స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి, దేవుని బిడ్డగా, రక్షణ కలిగిన వ్యక్తిగా, పరిశుద్ధ బిడ్డగా, నీతి కలిగిన బిడ్డగా జీవించు. అంతేగాని రెండిట్ల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కప్ప తెలుసు కదా మీకు? కప్ప తెలుసా? కప్ప నీటిలోనైనా ఉంటుంది, గట్టు మీదైనా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే కప్పని ఉభయచరపు జీవి. ఏ జీవి అది? అంటే ఇది ఎక్కడైనా ఉంటుంది. నీటిలో కప్పలా నీటిలో చక్కగా తిరుగుతుంది, బయటకు వచ్చిందంటే బయట. చాలా మంది జీవితాల్లో మందిరంలో చాలా భక్తులుగా ఉంటారు, బయటకు వెళ్తే మళ్ళా బయట కార్యక్రమాలు, బయట వ్యవహారాలు, బయట ప్రవర్తన అంతా అదే. మళ్ళీ మందిరంకి వస్తే మందిరంలో కప్ప, మందిరంలోని బయట కప్ప. అంటే మందిరంలో ఉండే విశ్వాసిగా మందిరంలో ఉంటావు, బయట ఉండవలసినటువంటి లోకస్తుడిగా బయట ఉంటావు. నీకు మందిరంలో ఎలా ఉంటున్నావో బయట కూడా అలాగే ఉండాలి. నీవు చేపను చూశారు, చేపలు తెలుసుకేమి? చేప నీళ్ళలో తప్ప బయట జీవించగలదా? బయట ఉండదా? ఎందుకు ఉండలేదు? కప్పలా ఎందుకు ఉండలేదు? అది నీటికి సంబంధించింది మాత్రమే. హల్లెలూయా. అది నీటిలో బ్రతకడానికి మాత్రమే ఇష్టపడుతుంది. ఎందుకంటే నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ పీల్చుకుని అది బ్రతుకుతుంది తప్ప ఈ బయటకు వచ్చే ఆక్సిజన్ పీల్చుకుని అది బ్రతకలేదు. స్తోత్రం. నిజ క్రైస్తవుడిగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవుని ఎరిగిన నీవు లోకములో ఇక ఎప్పటికీ బ్రతకకూడదు, లోకాశల్లో నీలో రాకూడదు. దేవునిలో ఉంటూ దేవుని కొరకు జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం నీకు ఇష్టంగా ఉండాలి. ఏముండాలమ్మా? ఇష్టంగా ఉండాలి. దేవుని యందు భయం అంటే, భక్తి అంటే నీవు ఇష్టంగా ఉంటావు. అప్పుడే నీ జీవితంలో దేవుడు చేయవలసిన కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఇక్కడో గొంతు అక్కడో గొంతు వేస్తూ ఉంటే దేవుడు ఏం చేయగలడుగా? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇంత కష్టం ఏం చేయగలం భక్తి అనుకుంటావు. కానీ ఆ భక్తిని గనక నువ్వు చేస్తే, ఆ భక్తి నీకు ఇష్టమైతే దేవుడు ఆ భక్తిలో కొన్ని ఆశీర్వాదాలు పెట్టాడు. ఆ భక్తిలో కొన్ని ఒక నీకు ఉపయోగకరమైన, నీకు ప్రయోజనకరమైనటువంటి విషయాల్ని దాచిపెట్టాడు. హల్లెలూయా. అవి పొందుకోకుండా నువ్వు ఎందుకో అరాకుర భక్తి చేస్తూ ఉన్నావు. అవి నీవు అనుభవించకుండా ఎందుకో ఆయా విషయాల వైపు లోకంలోకి వెళ్ళిపోయి అందుకోలేకపోతున్నావు. స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా?
అంటే దేవుని యందు భయభక్తులు ఇష్టం లేదు, కరెక్టే. కానీ ఇష్టముండి భయభక్తులు కలిగిన వాడికి దేవుడు కొన్ని విషయాల్ని అతడుకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాల్ని ఒకవేళ ఈ రాత్రి నువ్వు వినగలిగితే, నువ్వు భక్తి కలిగి, నా దేవుని నేను భక్తి కలిగి ఉంటాను, నా దేవుడు అంటే నేను ఇష్టంగా ఉంటాను, నా దేవుని కొరకు భక్తితో జీవిస్తాను అంటే గనుక దేవుడు ఆ భక్తిలో దాచినటువంటి కొన్ని ఆశీర్వాదాలు ఈ రాత్రి దేవుడు మీకు తెలియజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కష్టపడి దేవుని కొరకు నిలబడి నువ్వు చేయగలిగితే కనుక, దేవుని భయం, దేవుని యందు భయం కలిగి నీకు ఇష్టమైతే కనుక, నువ్వు ఇష్టపడితే కనుక, ఆ ఇష్టపడిన వ్యక్తుల కొరకు దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం. చూడండి, మొట్టమొదటిగా దేవుడు భయభక్తులు కలిగిన వారికి చేసేటువంటి వాగ్దానం. స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతాం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిచ్చాడమ్మా? ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఎవరికి? ఎవరికమ్మా? ఈరోజు చూడండి, ఎంతమందికి ఆహారం లేక బాధపడుతున్నాను, ఎంతమందికి సరి అయినటువంటి ఆహారం తినలేనటువంటి పరిస్థితి, కడుపు నిండా భుజించలేని పరిస్థితి, ఎంతో పేదరికం, ఎంతో ఒక పూట ఉంటే మరో పూట లేని పరిస్థితుల్లో ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. ఎంతో మంది కడుహీన స్థితిలో గుప్పుడి మెతుకులు దొరికితే సరిపోతుంది రే బాబు అని ఆశపడుతూ వారు ఆహారం కొరకు ఆకలి మంటలతో కేకలు వేస్తున్నటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నా ప్రియబిడ్డా, నా ప్రియబిడ్డా, నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు గనుక ఇదిగో నీకు నేను ఏమిస్తున్నాను? ఆహారం ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ ఆహారాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి మన భౌతిక సంబంధమైన ఆహారం, 2 మన ఆత్మ సంబంధమైన ఆహారం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ భౌతికమైనటి ఆహారం నువ్వు తిన్నా, మనందరము తిన్నా, ఈ తిని ఆరోగ్యం పొందుకుని కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత మరణిస్తాం. కానీ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనము తింటే ఇక ఎన్నటికీ మనము చావనే చావు, యుగయుగాలు ప్రభుతో జీవిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని ఆహారాలు ఇస్తాడు దేవుడు? 2 రకాలు. ఒకటి మన శరీర సంబంధమైంది, 2 ఆత్మ సంబంధం. 2 ఆహారాల్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు యోహాను సువార్తలో, ఇదిగో నేనే జీవాహారాన్ని. ఆమేన్. నేను జీవాహారాన్ని, నేను నిజమైన ఆహారాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక భయభక్తులు కలిగిన వారికి దేవుడు మొట్టమొదటిగా ఏమిస్తున్నాడు? ఆహారాన్ని ఇస్తున్నాడు. ఎన్ని రకాలైన ఆహారాలమ్మా? 2 రకాలైన ఆహారాలు ఇస్తూ ఉన్నాడు. ఒకటి నీ శారీరకమైనది, 2 నీ ఆత్మ సంబంధమైన ఆహారాల్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 2వదిగా చూద్దాం. 145వ అధ్యాయం సారీ 115:13 వచనం. 115వ అధ్యాయం తీసుకున్నారా అమ్మా? అందరు తీసుకున్నారా? 115వ అధ్యాయం 13వ వచనం చదువుతాం.
పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా చెప్పాలి, యెహోవా చెప్పాలి అందరూ, యెహోవా అందరూ చెప్పాలి, యెహోవా గట్టిగా చెప్పండి. తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. అమ్మా రెండవది ఏం చేస్తున్నాడు? తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, నీవు ఆశీర్వదించబడాలి అంటే, నీవు దీవించబడాలి అంటే, నీ స్థితి మార్చబడాలి అంటే, నీ స్థితి ఉన్నతంగా వెళ్ళాలి అంటే గనుక, నీ సరిహద్దు విశాలపరచబడాలి అంటే గనుక, నీ కష్టాలు తీరి, నీ కడగండ్లు తీరి, నీ అప్పుల బాధలు తీరి, నీ ఆర్థిక సమస్యలన్నిటినీ కొట్టివేయబడాలి అంటే గనుక దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషిని దేవుడు ఆశీర్వదిస్తే అతడు ఏ రీతిగా ఉంటాడో తెలుసా? ఏ రీతిగా ఉంటాడో తెలుసా? ఇదిగో దేవుడు యోసేపును ఆశీర్వదించాడు, యోసేపును దీవించాడు. యోసేపు ఐగుప్తు అంతటికి రాజయ్యాడు. హల్లెలూయా. అనేకులకు ఆహారం పెట్టేవాడిగా మార్చాడు, అనేకులకు దీవెనకరంగా మార్చాడు. ఎందుకంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక యోసేపును దేవుడు దీవించాడు. నిన్ను దీవించాలి అంటే, నిన్ను ఆశీర్వదించాలి అంటే, నీ స్థితిని మార్చాలి అంటే, నీవు ఎక్కడికెక్కడికో తిరిగినా అవదు, కానీ ఏం చేసినా అవదు, కానీ నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాల కొరకు చాలా విషయాలు ఉన్నాయి, మనకి సమయం లేదు కనుక నేను దానిని అంతగా లోతుగా వెళ్ళట్లేదు. స్తోత్రం. చూడండి, ఎవరిని ఆశీర్వదిస్తాడమ్మా? ఎవరిని? అలా త్వరగా భక్తి చేసేవాడిని కాదు, నామకార్థంగా జీవించేవాడిని కాదు, ఉభయచరపు జీవితం అనగా నులివెచ్చని స్థితిలో జీవించేవాడిని కాదు, లేదా లోకం అంటే ఇష్టంగా వెళ్ళి లోకం ఉన్నప్పుడు లోకంగాను, దేవుడు ఉన్నప్పుడు దేవునిగా ఉండేవారిని కాదు. ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే గనుక యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యెహోవా ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు గనుక అతడు గొప్పవాడాయను అని ఇస్సాకు కొరకు రాయబడ్డది. కనుక ప్రియులారా, మనం గొప్పవాళ్ళుగా మార్చబడాలి అని దేవుని కోరిక, మనం ఉన్నత స్థానంలో ఉండాలని దేవుని ఆశ. మనం కష్టాన్ని అనుభవిస్తూ, నష్టపడుతూ, దుఃఖంతో, కన్నీటిలో మన బ్రతుకుల్ని ఈడ్చుకోవాలని, మన బ్రతుకుల్ని నడిపించుకోవాలని దేవుని యొక్క చిత్తం కాదని, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క చిత్తం ఏంటయ్యా అంటే కనుక మన జీవితాలలో సమృద్ధి కలిగిన వారముగా, ఆశీర్వదించబడిన జనులుగా, ఆరోగ్యంతో ఉన్నటువంటి జనులుగా నా బిడ్డలు ఎల్లప్పుడూ వర్ధిల్లాలి అని దేవుని ఆశ. కానీ ఆ ఆశకు అర్హత కలిగిన బిడ్డలుగా మనం మారలేకపోవడం ద్వారానే దేవుడు మనల్ని ఆ స్థితిలో ఉంచలేకపోతున్నాడు. ఎప్పుడు నష్టమే, ఎప్పుడు కష్టమే, ఎప్పుడు నిరాశే, ఎప్పుడు నిస్పృహే. ఏంటయ్యా మా బ్రతుకులు అని నువ్వు అనుకుంటూ ఉంటావు. అయితే ముందు మన లోపాన్ని గ్రహించాలి, మన బలహీనతను గ్రహించాలి. అయ్యా, నేను సరిగా ఉంటే నీవు సరిగా నన్ను ఆశీర్వదిస్తావు, నేను నిక్కచ్చిగా ఉంటే, నిజాయితీగా ఉంటే, నీతిగా ఉంటే, నీ యందు ఇష్టం కలిగి ఉంటే ఖచ్చితంగా నీవు కూడా నా యందు ఇష్టం కలిగి ఉంటావు, నన్ను ఆశీర్వదించబడిన బిడ్డగా మారుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 145వ కీర్తన 19వ వచనం.
తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అమ్మా ఏముంది? తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఏం చేస్తాడంట? దేవుడు తీరుస్తాడు. నీకు ఎన్నో కోరికలు ఉంటాయి, మనకి ఎన్నో కోరికలు ఉంటాయి కదా. కానీ ఆ కోరికల్లో ఎక్కువ శాతం ఫెయిల్ అయిపోతూ ఉంటాం కదా. ఎన్నో కోరికలు, చాలా కోరికలు. ఇంటిని గురించిన కోరిక ఉంటుంది, బిడల గురించిన కోరిక ఉంటుంది, ఆస్తి గురించిన కోరిక ఉంటుంది, వస్త్రాల గురించిన కోరిక ఉంటుంది, ఆహారం గురించిన కోరిక ఉంటుంది. ఎన్నో కోరికలు మన హృదయాల్లో, మన మనస్సుల్లో, మన ఆలోచనలో కోకొల్లలుగా ఉంటాయి. కోరిక లేని వ్యక్తి ఎవడైనా ఉంటాడా? అమ్మా ఎవరైనా ఉంటారు కోరిక లేని వ్యక్తులు? నాకు ఏ కోరిక లేదయా అన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో కోరిక ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, అయ్యా నీ కోరికలన్నీ నెరవేర్చబడాలి అంటే, నీ కోరికలన్నీ తీర్చబడాలి అంటే, నీవు కోరుకున్నది జరగాలి అంటే కనుక నీవు చేయవలసిన పని ఒకటే ఉంది. ఏంటయ్యా? ఏం చేయాలి? నేను బాగా మందిరం ఎగ్గొడితే నెరవేరుస్తావా? నీ సన్నిధికి దూరం అయితే నెరవేరుస్తావా? కాదు. దేవుడు అంటాడమ్మా, మీ కోరికలు తీర్చబడాలంటే, అయ్యా నీ కోరిక తీర్చబడాలంటే, ఎన్నో ఆశలతో ఉన్నాగా, ఎన్నో కోరికలతో ఉన్నాగా, ఎన్నో జరిగించబడాలని నీ మనసులో ఉన్నాయిగా, ఇవన్నీ నెరవేర్చబడాలి అంటే గనుక నీవు చేయవలసింది ఒకటే, నా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఇష్టంగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. అయ్యా నాకు ఇష్టం కానిది నువ్వు ఆశిస్తూ, నాకు ఇష్టం కాని స్థలాలలో, నాకు ఇష్టం కాని మార్గాలలో, నాకు ఇష్టం కాని ఆశలలో, నాకు ఇష్టం కాని కోరికలలో, నాకు ఇష్టం కాని వ్యక్తులతో, నాకు ఇష్టం కాని సహవాసాలతో, నాకు ఇష్టం కాని సాంగత్యాలలో నీవు ఉంటూ నా కోరిక నెరవేర్చబడాలి అంటే కనుక అది ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సంవత్సరాలైనా అది తీరదు, అది నెరవేర్చబడదు. నీ కోరిక నెరవేర్చబడాలి అంటే గనుక ఒకే ఒకటి, నా యందు భయభక్తులు నీకు ఇష్టంగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే నీ కోరిక తీర్చబడుతుంది, నీ ఆశ తీర్చబడుతుంది. నీ భవిష్యత్తు కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు, నీ కుటుంబ భవిష్యత్తు కొరకు, నీ నివాసం కొరకు ఎంతో కోరిక కలిగి ఉన్నావు, ఎన్నో ఆశలు కలిగి ఉన్నావు. కానీ ఆ ఆశలన్నీ తీర్చగలిగినటువంటి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటయ్యా అంటే గనక, అయ్యా ఇదిగో నీకు నా యందు భయభక్తులు కలిగి ఉండడం ఇష్టమవ్వాలి. ఆమేన్ చెప్పండి. యేసయ్యా నీ యందు భయభక్తులు కలిగి ఉండటం నాకు ఇష్టంగా మారునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవునియందు భయభక్తులు కలిగేంటి ఇష్టంగా ఉంటే, చాలా మందికి ఇష్టం ఉండట్లేదని వాక్యం చదువుకున్నాం కదా. ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఇష్టం లేదట. అయితే ఇష్టపడ్డ వాళ్ళకి 3 కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఎన్ని కార్యాలమ్మా? 3 కార్యాలు. 1 ఆయన ఆహారం ఇస్తున్నాడు, 2 నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, 3 నీ కోరికను నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ విషయం తెలియక, ఈ విషయం వాళ్ళకి అవగాహన కాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇష్టం నెరవేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఇష్టమైన చోట్లకు వెళ్తున్నారు. దేవుడు అంటే ఇష్టం లేని ప్రజలుగా మిగిలిపోయి ఇదిగో ఈ ఆశీర్వాదాలన్నిటికీ దూరమై బ్రతుకుతున్నారు. అలా కాకుండా దేవునిందు ఇష్టంగా, దేవునిందు భయభక్తులు ఇష్టంగా మనము ఉందాం, దేవునికి ఇష్టలుగా ఉందాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు, ఆహారాన్ని, కోరికలను మన జీవితంలో నెరవేర్చుకుందాం. అటు కృప మనందరికీ దేవుడు
అనుగ్రహించునుగాక. ఆమేన్. 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 అలాగే అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచి, యేసు రక్తమే మా జీవిత విజయం. మనకు విజయాన్ని ఇచ్చేది ఆయన రక్తమే. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండగ మనము స్మరణ చేసేదం. నోరు తెరిచి అందరూ కలిసి పాడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండగ మనము స్మరణ చేయుదం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండగ మనము స్మరణ చేయుదం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన, పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన యేసుని నామము మనము స్మరణ చేయుదం. యేసుని నామము మనము స్మరణ చేయుదం. రక్తమే 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 యేసు రక్తమే. రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం.